అండ్ మీకు అనంతిక అంటే ఇప్పుడు ఒక టేక్ ఓకే అయిందా లేదా, లేదా ఇందులో నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏం బెటర్ కోరుకుంటున్నారు అన్నది ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది మీకు ఫణీంద్ర గారికి? నాకు కూడా అంతే. బికాజ్ ఏదైనా టేక్ బాగాలేదు అంటే సార్ ఏదైనా చెప్తావు, కానీ నేను కూడా అలా వెళ్ళి సార్ కెన్ ఐ డూ ఇట్, ఒకసారి కూడా చేయొచ్చా, ఆర్ ఇది చేంజ్ చేయాలా, సజెషన్స్ నేను ఇప్పటి వరకు అడగలేదు. బికాజ్ సార్కి ఏం కావాలో అంతే చేస్తాం, ఇప్పటి వరకు అంతే. మీరు మీ అంతటా వెళ్ళి నేను ఇలా చేస్తా అలా చేస్తా అని ఏం లేదు. ఓకే, సో బ్లైండ్గా డైరెక్టర్ని ఫాలో అయిపోవడమే. సో మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్, బికాజ్ ఇఫ్ ద సీన్ కేమ్ అవుట్ చాలా మంచిగా అంటే హీ విల్ జస్ట్ గివ్ అ స్మైల్ అంతే. చాలాసార్లు ఆయన సెట్ మీద ఎలా ఉంటాడంటే సరిపోతుంది అంటాడు. ఓకే, ఎప్పుడైనా ఆయన జస్ట్ ఇలా కొంచెం ఇలా చిరునవ్వు అంటే అరనవ్వు లాగా అలా నవ్వాడంటే మనం ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళి అసలు చాలా హ్యాపీగా పడుకోవచ్చు. ఎస్, అలా ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని నిద్రలు వచ్చాయండి, కొన్ని వచ్చాయి. అంటే అలా ఆయన కొంచెం ఒక చిన్న స్మైల్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవునవును, చాలా సార్లు. పర్లేదు అంటే మేమందరం కౌంట్ చేసుకుంటామండి నీకు ఎన్నిసార్లు స్మైల్ ఇచ్చాడు. సో ఇప్పుడు వేరే యాక్టర్స్ మేమందరం ఎప్పుడైనా అవుట్డోర్ లో ఉన్నప్పుడు నీకు ఎన్ని సీన్స్ కి నీకు స్మైల్ ఇచ్చాడు, నాకు ఇంత ఏదో ఒక కాంపిటీషన్ లా ఉంటుంది. ఓ నైస్. సో మేబీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది. అంటే మీరు బాగా చేస్తే ఆయన సరిపోతుంది అంటారు, సరిపోతుంది. మీరు టెరిఫిక్ గా చేస్తే ఒక, ఎందుకంటే ఆయన అంత హై స్టాండర్డ్ సెట్ చేస్తాడు అమేజింగ్ అందరికి.